వాళ్ళు చెప్తున్నారు కదా, ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తున్నాం, ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం, ఎందుకు తొందర అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. 420 హామీలల్లా కనీసం 20 కాదు కదా, 2 కూడా హామీలు నెరవేర్చలే. ఆ బస్సు ఒకటి పెట్టిరు, పాపం వాళ్ళని కొట్టుక చంపుతారు. వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళకి కనీసం గౌరవం లేదు. మీ బీఆర్ఎస్ వాళ్ళే దాన్ని డైవర్షన్ చేస్తున్నారు, కావాలనే వ్యతిరేకత చూపెడుతున్నారు అంటున్నారు. లేదన్న, ప్రజలు ఇప్పుడు వెళ్ళి ఒక బస్సులో పోయి మాట్లాడతాం. ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారా ఫ్రీ బస్తోని? ప్రతి వాళ్ళు తిట్టిన వాళ్ళు తప్ప తిట్టిన వాళ్ళు లేరు. ఎందుకు మాకు అవసరం ఆ బస్సు అంటారు. గౌరవం లేకుండా పోయింది. మహిళలు అంటే ఒకప్పుడు పాపం మా చెల్లెనో అక్కనో అనుకొని కూర్చొని సీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది మొత్తం ఆడ గవర్నర్ మీరు ఎందుకమ్మా మీరు ఎందుకు వస్తారు బస్సులకి? ఫ్రీ బస్సు మీకు ఫ్రీగా పోయి నిలబడరు అని వాళ్ళకి గౌరవం లేకుండా పోయింది, మర్యాద లేకుండా పోయింది మహిళలు అంటే. ఇప్పుడు ఇచ్చిన పథకాలలో ఇప్పుడు ఫ్రీ బస్సే కానివ్వండి, ఇంకొకటి రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన విషయమైనా అన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం కదా, ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే మా మీద ఇంత కక్ష పెట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడడం జరిగింది కదా. రైతు బంధునే రైతు భరోసా అని చెప్పేసి చేస్తా అన్నాడు. 15,000 అన్నాడు, 12,000 అన్నాడు. ఆ 12,000 కూడా పోయినసారి వానకాలం ఎగ్గొట్టిండు. అవి ఈసారి మొన్న ఇచ్చినా కూడా అవి కూడా 2 ఎకరాలు 3 ఎకరాల వరకు ఇచ్చినా అని చెప్తారు. కానీ అవి కూడా 10,000 కోట్లు హెచ్సి భూములు తాకట్టు పెట్టి మరి 10,000 కోట్లు అప్పు తెచ్చారు ఐసిఐసిఐ దగ్గర. అవి వచ్చిన 10,000 కోట్లు కూడా రైతులకు పంచారా అంటే అది లేదు. 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చారు, మిగతా 7,000 కోట్లు వీళ్ళు పంచుకున్నారు మంత్రులు. ఈ కాంట్రాక్టులకి వీటికి పైసలు వీళ్ళకే సరిపోతుంది పంచుకోనికి.